హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న ఇడ్లీ. ఇది స్మూత్గా వస్తుంది, అలాగే హెల్త్కి కానీ టేస్ట్కి కానీ చాలా బాగుంటుందండి. మినప్పప్పు అయితే 2 తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ మెంతులు తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. జొన్నలు కూడా 1కి 2 తీసుకోవాలండి. నేను 2 మినప్పప్పుకి 4 గ్లాసులు జొన్నలు తీసుకున్నాను. ఇవి కూడా కడిగేసి 7 గంటలైతే ఖచ్చితంగా నానాలండి 2. ఇలా 7 గంటలు నానాక మళ్ళీ కూడా ఒకసారి 2 సార్లు కడుక్కొని మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు విడివిడిగా. నేనైతే వెట్ గ్రైండర్లో వేసుకున్నాను, అన్నీ కలిపి వేసుకున్నానండి గ్రైండర్లో అయితే. ఇలా బరకగా మెదిగించుకున్నానండి నేనైతే. ఎందుకంటే ఇడ్లీ కాబట్టి మీరు మెత్తగా మెదుపుకున్నారంటే దోశ కూడా పోసుకోవచ్చు. నేనైతే బరకగా ఉండగానే తీసేసుకొని నైట్ అంతా ఇలా వదిలేశాను. ఉదయానికల్లా బాగా పొంగిందండి. ఇప్పుడైతే నేను బాగా కలిపేసుకొని కావలసినంత పిండి అయితే వేరే గిన్నెలో తీసుకొని సాల్టు, తగినంత వాటరు, అంటే మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అంతవరకు వాటర్ చూసుకుంటూ వేసుకొని కలిపేసుకున్నాను. ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ పూసుకొని పెట్టుకోవాలండి. ఈ లోపలైతే మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని మరిగించుకోవాలి. ఇవన్నీ పెట్టేసుకున్నాక 20 మినిట్స్ ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయండి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇంతవరకు మీరు పెట్టుకోనట్లయితే ఖచ్చితంగా పెట్టుకొని చూడండి. పెట్టుకున్న వాళ్ళైతే ఎలా వచ్చిందని అయితే కామెంట్ చేయండి. మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.